ఒక విద్యార్థి తన గురువు నేర్పని విద్యతో ఆ గురువు ప్రాణాలు కాపాడాడు. కానీ అదే విద్య నేర్చుకున్న మరో శిష్యుడు మాత్రం తన గురువును కాపాడడానికి బదులు చేతకాని వాడిలా చూస్తూ ఉండిపోయాడు. అసలు ఆ గురువు ప్రాణాలు కాపాడిన ఆ శిష్యుడు ఎవరు? అతను ఆ విద్యను ఎలా నేర్చుకున్నాడో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఒక రోజు ద్రోణాచార్యుడు తన శిష్యులైన కౌరవులను పాండవులను వెంటబెట్టుకొని గంగానది ఒడ్డుకు వెళ్తున్నాడు. దారిలో ఒక రావి చెట్టు కనిపించింది. వెంటనే ఆయన అర్జున్ని పిలిచి, ఈ రోజు నేను ఒంటికి నూనె రాసుకుని స్నానం చేద్దాం అనుకుంటున్నాను, నూనె సున్నిపిండి తెచ్చిపెట్టు అంటూ అతను నా పని మీద పంపించాడు. అర్జునుడు వెళ్ళగానే ద్రోణుడు దుర్యోధుని పిలిచి, నాయనా నీకొక కొత్త విద్య చెప్తాను, నేర్చుకో అని అంటూ రావి చెట్టు కింద ఒక మంత్రచక్రం గీసి ఆ మంత్ర రహస్యం చెప్పి ఆ చెట్టుకు బాణం వేసి కొట్టమన్నాడు. దుర్యోధనుడు కొట్టాడు. చెట్టు మీద ఉన్న ప్రతి ఆకుకు ఒక రంధ్రం పడింది. తర్వాత అందరూ గంగానది దగ్గరకు చేరుకొని స్నానం చేస్తున్నారు. ద్రోణుడి దగ్గర మాత్రం ఎవరూ లేరు. ఆయన కాలు పట్టుకొని ఒక ముసలి లాక్కుపోతుంది. ద్రోణుడు గట్టిగా కేక వేసేసరికి కౌరవులందరూ పరిగెత్తుకు వచ్చారు. ఎంత ప్రయత్నించినా ఆ ముసలిని వదిలించలేక వారు చేతకాని వాళ్ళలా చూస్తూ ఉన్నారు. అంతలో గురువు కోసం నూనె సున్నిపిండి తెస్తున్న అర్జునుడు రావి చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు ఆకులన్నీ రంధ్రాలు పడి వింతగా కనిపించాయి. కింద చూస్తే మంత్రచక్రం కనిపించింది. ఆ చక్రాన్ని చూస్తూ అర్జునుడు తన విల్లుతో చెట్టుకు బాణం వేసి కొట్టాడు. వెంటనే ఆకులన్నిటికీ మళ్ళీ ఒక్కొక్క రంధ్రం చప్పున ఏర్పడింది. అర్జునుడు వెళ్లేసరికి గురువు ముసలి నోట్లో పడిపోవడం కనిపించింది. అర్జునుడు చూశాడు. కొత్తగా నేర్చుకున్న మంత్రం ఉపయోగించి కొట్టాడు. ఆ దెబ్బతో ముసలి శరీరం అంతా వేల రంధ్రాలు పడి చచ్చిపోయింది. ఈ విధంగా ద్రోణుడికి ఆపద తప్పింది. తర్వాత అందరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా రావి చెట్టు ఆకులకు రెండేసి రంధ్రాలు ఎలా వచ్చాయని ద్రోణుడు ప్రశ్నించాడు. నేనే కొట్టాను అన్నాడు అర్జునుడు. అప్పుడు ద్రోణుడు తాను చెప్పిన మంత్రాన్ని కౌరవులు మర్చిపోవడాన్ని, సొంత కృషి వల్ల అర్జునుడు విద్య నేర్చుకోవడాన్ని వివరించి ఇద్దరి సామర్థ్యాల మధ్య ఉన్న తేడాలను చూపించాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.